సాధికారతను మాటల్లో కాకుండా చేతుల్లో చూపించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది అని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లకు బలమైన పునాది వేస్తూ ప్రకటనలకే పరిమితం కాకుండా చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించేలా తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది అని కొనియాడారు. మహిళలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పించినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన పలాస మహిళలు ఈరోజు మనందరికీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు మన ఎన్టీఆర్ గారు మనకి రిజర్వేషన్ సీట్లలో 9% కల్పించారు. అలాగే మనకి సమాన హక్కు కల్పించారు. ఎన్నో ఉపాధులు చేయాలంటూ మనకి ఆడవాళ్ళం అనే స్థితిలో లేకుండా మనం కూడా రాజకీయాల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో మనకి ఎన్నెన్నో సదుపాయాలను కల్పించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు చంద్రబాబు గారు కూడా అదే నడవడికలో మనకి తీసుకెళ్తూ మనకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పరిచి మనకి బ్యాంకుల ద్వారా లింకేజీలు ఇచ్చి డ్వాక్రాను ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మనము డ్వాక్రా మహిళల ద్వారా డబ్బుని స్వీకరించుకొని దాన్ని ఎన్నో రకాలుగా చిరు వ్యాపారాలు చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉద్దేశంతో మనకు సహకరించారు. అంతేకాదు మనకి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే స్త్రీ శక్తి అని బస్సు యాత్ర ద్వారా మనకి ఎంతో ఇంటికి ఆదాయాన్ని చేకూర్చే విధంగా మనము యాత్రలు చేస్తే ఒకరు వెళ్లే చోట్ల 3 వెళ్ళినప్పుడు 2 ఆదాయం ఖర్చు తగ్గే విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు మరి ఎన్నో ఉపాధులు కల్పించాలంటూ మనకి ఈనాటికి కూడా రిజర్వేషన్లు 33% కల్పించాలనే ఉద్దేశంతో సెంట్రల్లో మనకు ఒప్పుకోకపోయినా మహానాడులో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఆమోదాన్ని మనకి తెలియజేశారు. 33% రిజర్వేషన్లు కల్పిస్తామని నారా లోకేష్ గారు అన్నారు. అందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి సదా కృతజ్ఞతతో ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అలాగే మనము ఎన్నో కార్యక్రమాలు చేయాలనే మహానాడు కార్యక్రమాన్ని మన అందరి మహిళలకు అంకితం చేసినందుకు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ సదా కృతజ్ఞతతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని 9% ఆడవాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మహిళలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి ధ్యేయమని అన్ని రకాలుగా అన్ని రంగాల్లోని సమాన హక్కు పురుషులతో పాటు స్త్రీలకి ఉండాలని, వంటింటికి అంకితం కాకూడదు, అన్ని రంగాల్లో వీళ్ళు అభివృద్ధి కావాలని, ముందుకు రావాలని, ఆడవాళ్ళతోనే సమాజం అభివృద్ధి అవుతుందని నమ్మి నిన్న మొన్న జరిగిన మహానాడు కార్యక్రమంలో స్త్రీ శక్తి అనే పేరు పెట్టి అది స్త్రీ జాతికి అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు మా మహిళల అందరి తరపున తెలియజేసుకుంటున్నాము. అలాగే మా సిక్కోలు శివంగి శిరీషమ్మ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు పలాస ఎమ్మెల్యేగా అయి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న మహిళగా అభివృద్ధి చెందారు. ఆవిడ స్ఫూర్తితో మేమందరం కూడాను మాకు ప్రభుత్వం నమ్మి అప్పగించిన పనులు చేస్తూ ముందుకు వెళుతూ మేము అన్ని రంగాలలో రాణించాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అంటున్నారు. తర్వాత ఆ మహిళలకు దీపం పథకం కింద దీపం పథకం 1లో కట్టెల పొయ్యిల మీద వండుకోలేరని గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఇప్పుడు దీపం పథకం 2 కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఆ మహిళలకు అందిస్తున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అది ఎందరికో ఉపయోగకరమైనది. డ్వాక్రా సంఘాలు
పెట్టి వాళ్ళకి లోన్లు ఇస్తూ ఎంతో మంది మహిళా వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెంది ఎంతో మంది ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. అలాగే తల్లికి వందనం, పిల్లలని చదివించడానికి ఫీజులు కట్టడానికి ఎంతో మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇంటికి ఎంతమంది పిల్లలు తల్లికి ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళలకు ఎన్నో రకాలుగా స్త్రీల కోసం, ప్రత్యేకంగా స్త్రీల కోసం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్త్రీల కోసం ఆలోచించి వాళ్ళకి ఎంతో ఉన్నతమైన శిఖరాలకి పంపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదములు. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనమందరం ఇక్కడికి గ్యాదర్ అవ్వడానికి గత 2 రోజులుగా మహానాడు సభను విజయవంతంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో మరి మహిళా శక్తికి గుర్తించి మహిళలకు 33% రిజర్వేషన్ మన చట్టసభల్లో అవకాశం కల్పించినందుకు అది పార్లమెంట్లో బిల్లు దాన్ని రిజెక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్ని దాన్ని ఖరారు చేస్తూ 2029 ఎన్నికల్లో మహిళలకు 33% చట్టసభల్లో కల్పించడం అనేది మహిళలందరికీ హర్షణీయం. ఎందుకంటే ఇంతకు ముందు ఆడవాళ్ళు అంటే వంటింటికే పరిమితం, ఆడవాళ్ళు అంటే ఇంట్లోని మాత్రమే ఉండాలి అనే దాన్ని మారుస్తూ ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మరి అలాగే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలు ఇంత ముందుకు వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం డ్వాక్రా సంఘాలు. ఈ డ్వాక్రా సంఘాలతో ప్రతి మహిళ ఒక అవేర్నెస్ తో, అంటే కనీసం మాట్లాడలేకపోయిన మహిళ కూడా ఈరోజు మైక్ తీసుకొని గంటల కొలది మాట్లాడుతున్నారు అంటే దానికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో. మహిళలందరూ కూడాను ఎంతో అభివృద్ధి చెందారు అని చెప్పడానికి ఎవరు కూడాను వెనకాడరు. కాబట్టి ఇలాంటి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలతో మహిళలకు ముందుకి నడిపిస్తున్న నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదే గనక ఈ చట్టసభల్లో